వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అడవిలో జింక పిల్ల ఒక్కటి ఉండేది. అది చాలా తెలివైనది. దాని తెలివికి ముచ్చటపడిన ఆ అడవి జంతువులన్నీ, నీలాంటి తెలివి గలవారు రాజుగారి కొలువులో ఉంటే మన జంతువులకు మేలు జరగొచ్చు. అదీ కాక నీ తెలివికి గుర్తింపు దొరుకుతుంది అని సలహానిచ్చాయి. దాంతో ఆ జింక పిల్ల సింహరాజు దగ్గర కొలువు కోసం బయలుదేరింది. అది వెళ్లే ముందు జింక పిల్ల తల్లి దాన్ని హెచ్చరించింది. మంత్రి నక్కతో మాత్రం జాగ్రత్త అంటూ సింహరాజుని కలిసి కొలువు అడిగింది జింకపిల్ల. సింహం కొన్ని ప్రశ్నలు అడిగింది. జింకపిల్ల సమాధానాలు ఇచ్చింది. దాని తెలివితేటలకు అబ్బురపడ్డ సింహం దానికి తన కొలువులో ప్రధాన సలహాదారుగా ఉద్యోగం ఇచ్చింది. మంత్రి నక్క జింకకు అభినందనలు తెలిపింది. నీలాంటి తెలివైన వారు ఉండటం వల్ల నాకు పనిభారం తగ్గుతుంది. ఇంత మంచి నక్క గురించి అమ్మ ఏంటి అలా హెచ్చరించింది అనుకుంది జింక. నిజానికి జింక పిల్ల కొలువులోకి రావటం నక్కకి ఇష్టం లేదు. తన ప్రాబల్యం తగ్గుతుందని. అయితే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూడసాగింది. ఒకరోజు సింహం జింకపిల్ల తెలివితేటల్ని నక్క ముందు ప్రశంసించింది. ఏంటో నాకైతే ఆ జింక పిల్ల పక్క రాజ్యం వారు పంపిన గూఢచారేమోనని అనుమానం. త్వరలో ఆధారాలతో రుజువు చేస్తా అని అన్నది నక్క. ఒకరోజు ఎలుగుబంటి తోడేలుకు ఏదో ఆశ చూపి సాక్షులుగా తీసుకొచ్చి జింకపిల్ల గూఢచారి అని రుజువు చేయబోయింది. అప్పుడు ఆ కొలువులోనే ఉన్న ఏనుగు, ప్రభు, జింకపిల్ల తెలివైనదని, అది కొలువులో ఉంటే బాగుంటుందని మేమే దాన్ని మీ దగ్గరికి పంపాం. అది గూఢచారి కాదు అని వాదించింది. ఆ వాదనకు భయపడ్డ ఎలుగుబంటి తోడేళ్ళు నిజం చెప్పేశాయి. సింహం కోపంతో నక్కకు చురకలు అంటించింది. తల్లిని కలవటానికి జింకపిల్ల ఇల్లు చేరింది. అమ్మా, క్రూర జంతువైన సింహం కొలువులో చేరతానంటే ఒప్పుకున్నావు కానీ నక్కలాంటి జంతువుతో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించావు ఎందుకు అని అడిగింది. చెడ్డవారని ముందుగానే తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం. కానీ మంచివారిగా కనిపిస్తూ గోతులు తవ్వేవారినే కనిపెట్టలేం. వారే చాలా ప్రమాదం. సింహం క్రూర జంతువు అని తెలుసు కనుక జాగ్రత్తగా ఉంటాం. కానీ నక్కలాంటి వారు మంచిగా నటిస్తూ కీడు చెయ్య చూస్తారు. అందుకే అలాంటి వారితో జాగ్రత్త అని చెప్పాను. నీకు అదే ఎదురైంది కనుక ముందు ముందు అలాంటి వారితో మరింత జాగ్రత్తగా ఉండు అని అంది తల్లి. జింకపిల్ల తన తల్లి సలహా పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడిపింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.